ఆర్టీసీ ఛార్జీలను పోలీస్ జులుము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి బుద్ధే లేదా? పెంచే ధరలకు హద్దే లేదా? రేవంత్ రెడ్డికి బుద్ధే లేదా? వాటర్ వదలడం జరిగింది, వాళ్ళు తెల్లారి అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని చూపించి హైడ్రాన్ ముంగడ తీసుకొచ్చి ఇవన్నీ ఇల్లు కూలడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే 6 బాకీలు అలాగే బాకీ ఉన్నాయి, అవి కూడా ఇంకెవరికి ఇవ్వలేదు. కాబట్టి దాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి కోరుతున్నాము. ఇది కరెక్టే. ఒక్క ఫ్యామిలీలో ఒక మహిళ ఉన్నది ఒకటి, మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎలా కదా? ఒక్కదారి ఫ్రీ ఇస్తే నా అన్నలు ఉంటారు, నా అన్నలు ఉంటారు, అందరికి కూడా ఫ్రీ లేదు. కాబట్టి మీరు ఎంత ఈరోజు తగ్గించారు, మళ్ళీ ఈరోజు పెంచడం జరిగింది. ఇది ఎంత దౌర్జన్యం! మీరు ఇచ్చే 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ ఇవ్వలేదు. ఇంతవరకు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. పబ్లిక్ ఏం సర్వీస్ చేశారు, ఏం ఫ్రీ ఇచ్చారు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆరబెట్టి అచీవ్గా ఇచ్చారు. అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉన్నాయి, కార్పొరేటర్స్ మమ్మల్ని ఎంక్వైరీ. అయితే మహిళలకు ఎస్ఎస్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళే మహిళలా? మిగతా వాళ్ళంతా మహిళలు కాదా? అందులో కూడా చాలా మంది లేని బాధ్యత ఉన్నాయి. ఎంతో మంది బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వేసి చూస్తున్నారు. బయట బతుకమ్మ చీరలు ఒక్కటి కాదు, కేసీఆర్ గారు ఒక్కటే ఇచ్చారు, కానీ మీరు 2 ఇస్తా అన్నారు. 2 పోయింది, కనీసం ఒక జాకెట్ ముక్క పెట్టక గతి లేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధమైన ప్రభుత్వాన్ని రాబోయే ఎలక్షన్స్, జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, అందరూ కూడా చెంపదెబ్బ పెట్టే విధంగా కాంగ్రెస్ ఎవరైతే క్యాండిడేట్ ఇచ్చారో నవీన్ యాదవ్ గారిని గట్టి మెజార్టీతో మా గట్టి సునీత గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు.